నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఇక టీఎన్ఎస్ కాలనీ దగ్గర 2005లో డంపింగ్ పెట్టడం జరిగింది. ఆ డంపింగ్ పెట్టిన నుంచి ఇక్కడ ఇల్లున్నాయి సార్ వద్దని చెప్పి మేము ధర్నాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి చేయంగా తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత డంపింగ్ నుంచి తీసి కౌన్సిల్ దగ్గర పెట్టడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి ఎందుకో అప్పుడు మార్పిచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల మినిస్టర్ ఉండే మా బాధలు చూసి అప్పుడు చేసిన ధర్నాలు ఉద్యమాలు ఇక్కడ వచ్చిన పొగ ఈ ప్రాంతం పాత మున్సిపాలిటీ కనుక పోకపోతే జనాలు మొత్తం విపరీతంగా వచ్చి అప్పుడు మా బాధలు చూసి బంద్ చేయించడం జరిగింది. దాన్ని మళ్ళీ పోయిన గవర్నమెంట్ పెట్టడం జరిగినప్పుడు మళ్ళీ మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వర గారు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏంది, మీకు ఏం కావాలని మమ్మల్ని అడిగారు. మాకేమవుతుంది సార్, మా ప్రాంతంలో ఒక డంపింగ్ని తీసేస్తే మాకు అది ఒకటి చాలు సార్ అని చెప్పినాం. మా డిమాండ్ అది ఒకటే కోరినాం. మీ కాలువల రోడ్ల మేము ఏం అడగలే, డంపింగ్ ఒకటే అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తుమ్మల గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఇద్దరం తెలంగాణలోనే 3 నెలల్లో మీ డంపింగ్ మారుస్తాం, మీరు 30 నెలలు కష్టపడినని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మీ డోర్ టు డోర్ కష్టపడి మీ పథకాలు ఏం చెప్పలే. మన డంపింగ్ పోవాలంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు గెలవాలి, ఇక్కడ తుమ్మల గారు గెలవాలని చెప్పేసి మీ ప్రచారం చేసినాం. దాని ప్రకారం ఈ చుట్టుపక్కల 5-6 డివిజన్లు కూడా చూసుకోండి మీరు. బీవత్సం మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు జనాలు మీ అడిగినాం, జనాలు ఏమంటారు, ఆ రోజు మీ డోర్ టు డోర్ తిరిగి అడిగారు కాబట్టి మేము ఓట్లు వేసినాం. మరి 3 నెలల్లో మార్పిస్తాం అన్నారు, 8 నెలలు అయింది. మరి ఏం చేస్తారు మీరు అని చెప్పేసి మమ్మల్ని ఒకటే చికా చేస్తారు. మరి జనాలందరూ రోడ్డు మీకు పెద్ద చికాకు అయితేటుంది. ఇలా వారం నుంచి కంపు వాసన వస్తుంది. అసలు చాలా మంది ఇల్లు కూడా ఖాళీ చేసిపోయారు. దయచేసి ఇక్కడ నుండి డంపింగ్ మార్పిచ్చి మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే మీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు బాగా అభిమానం ఉంది. ఎందుకంటే మీరు మార్చారు గతంలో కాబట్టి మీ మీద నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని మీరు కాపాడకుంటే చాలా మంచిదని చెప్పి మనం చేస్తున్నాం. నా పేరు రామచంద్రరావు, నేను రిటైర్డ్ ఎంపీడీఓని. ముఖ్యంగా మా ఈ 4 కాలనీలు, ఎన్జిఓస్ కాలనీ, అదేవిధంగా బీసీ కాలనీ, మరి రాపర్తి నగర్, ఇక తర్వాత దానవాయిగూడ కాలనీకి ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్తో సమస్య ఉంది. మరి గౌరవనీయులు మన రెవెన్యూ శాఖ మంత్రులు సీనన్న గారికి మేము గతంలో ఎలక్షన్ బిఫోర్ కూడా మా కాలనీకి వచ్చారు. మేము కూడా ఈ సమస్య సార్ మాకు మెయిన్గా ఈ డంపింగ్ యార్డే సమస్య ఉంది, ఈ డంపింగ్ యార్డ్ని తొలగించండి, మా పూర్తి సహాయ సహకారాలు మీకుంటాయి, 100% మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మేమందరం అది అత్యధిక మెజార్టీతో గెలుపుకొని మాట చెప్పాం. అదేవిధంగా సీనన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులేదు. చాలా సంతోషమైన విషయం. ప్రజాప్రభుత్వం వచ్చింది. మేమైతే ప్రజలందరూ ఏదో అనుకున్నారో అదే ప్రభుత్వం వచ్చింది. అదే ఆశతో కూడా మేము ఎదురు చూసాం. ఈ రోజుకి ఆ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేయలేదు. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ప్రజా ఆరోగ్యం, చాలామంది ప్రాణహాని జరిగింది. చాలామంది కూడా ఈ అస్తమా పేషెంట్లు, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ రాత్రిపూట ఆ యొక్క పొగతో ప్రాణం ఊపిరి పీల్చుకోవడానికి కష్టం కూడా చాలా మంది చనిపోయారు. దయచేసి రెవెన్యూ మంత్రి గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఈ అందరు ప్రజల సమక్షమున కోరుకునేది ఏంటంటే దయచేసి వెంటనే మా ఈ డంపింగ్ యార్డ్ని తొలగించవలసి కోరుకుంటున్నాం. సార్ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉన్నది. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకా ఆశతోనే ఉన్నాం వారి మీద. దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీనన్న గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే వెంటనే వారు రెవెన్యూ శాఖ మంత్రులు వారి చేతిలో ఉంది. ఇది ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ కావాలంటే వారు తలుచుకుంటే 24 గంటల్లో షిఫ్ట్ అయిపోద్ది. దయచేసి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మనందరం కోరుకునేది ఏంటంటే వెంటనే తొలగించాలి. నా పేరు పొట్టికాడవత్ అండి. మేము స్థానిక కాలనీ వాసులం. మా ఎలక్షన్ల ముందల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ తొలగిస్తామనే ప్రత్యేక మా కోరిక మేరకు ఆ హామీ మీద మేము ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాము. ఎందుకంటే ఇద్దరు ఇచ్చిన మాట తప్పని నాయకులని మా ఉద్దేశాలు అట్లా ఉండి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. గెలిచి ఇప్పటికీ 8-9 నెలలు అవుతుంది. ఈనాటి వరకు కూడా డంపింగ్ యార్డ్ గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మొన్న వచ్చిన వరదల వల్ల ఈ ఖమ్మం పట్టణంలో 60 డివిజన్లలో
కుర్చీలు సోఫాలు అన్నీ అసలు మొత్తం చెత్త మొత్తం తీసుకొచ్చి ఈ ఒక్క డివిజన్లో వేస్తా ఉన్నారు. దానివల్ల దుర్గంధమైన వాసన, ప్రజల ఆరోగ్యం పాడైపోతా ఉంది. 2 మనుషులు చనిపోయారు ఆ వాసన భరించలేక. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది. అసలు అన్నం తినాలంటే సాయంత్రం పూట అన్నం తినాలంటే అన్నం తినబుద్ధి కావట్లేదు ఆ వాసనకి. ఎంత తలుపులు వేసుకున్నా కానీ ఇల్లు మొత్తం చుట్టుముట్టిపోతున్నాం మురుగుడు వాసన. కాబట్టి మేము ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ మేరకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి, డంపింగ్ యార్డు తొలగించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇదే తొలగించకుండా ఇదే కాలయాపన చేస్తే మటుకి ఈ ఏరియా ఉన్న వాసులం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఆ తర్వాత పర్యవసానం మీరే అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తాం. పాలన ప్రభుత్వం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే నగరంలోని 60 డివిజన్ల చెత్తను తీసుకొచ్చేసి ఫస్ట్ డివిజన్లో పోయటం అనేది అది చాలా దురదృష్టకరం. ఒకసారి డంపింగ్ యార్డ్ని ఎత్తేయటం జరిగింది, మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళీ డంపింగ్ను మొదలువేశారు. ఈ డంపింగ్ వల్ల మేము కాలనీలో చేంజెస్ కాలనీలో సుమారు 1000 మంది నివాసం ఉంటున్నాం. వాళ్లకు ఆ డంపింగ్ వల్ల దుర్వాసన, అలాగే చెత్త తగలబెట్టడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ప్రాణాలు కూడా ఒక 4 ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఆ యొక్క డంపింగ్ వల్ల బోరింగ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయ్యి మేము చర్మ వ్యాధులకు, నానా బాధలకు, అనారోగ్యాలకు గురవుతున్నాము. మన మినిస్టర్ గారు పాలేరు కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అయ్యి గెలిచే ముందు మేము ఒక ఆత్మీయ సమ్మేళనం అనేది కండక్ట్ చేశాము. వారు ఎమ్మెల్యే కాకముందు వారు ముఖ్యంగా హామీ ఇచ్చారు, నేను గెలవటంతోనే ఈ డంపింగ్ ఎత్తివేసే బాధ్యత నాది అని చెప్పారు. ఇప్పుడు వారు ప్రధాన శాఖలో రెవెన్యూ శాఖ మార్చులుగా పనిచేస్తున్నారు. వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఈ డంపింగ్ని ఎత్తేసి వేరే చోట పెట్టాలనేది మా ప్రథమ డిమాండు. మా యొక్క ఆరోగ్యాలను కాపాడాలని మా అందరి తరఫున ఈ పోరాటం అనేది ఈ రోజు నుంచి మొదలెచ్చాము. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.